వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వరుసగా నేతలు వీడుతున్నటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాము. వరుసపెట్టి మాజీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, అలాగే మాజీ మంత్రులు చాలామంది పార్టీని వీడుతున్నారు. అయితే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా పార్టీ వీడబోతున్నారు అని చెప్పి వార్తలు వచ్చాయి. సో దీనికి సంబంధించి ఆయన ఫేస్బుక్ లైవ్లో స్పందించడం జరిగింది. తాను పార్టీ వీడుతున్నాననేటువంటి వార్తలు వస్తున్నాయని, ఇవన్నీ పూర్తిగా అవాస్తవమని, 35 ఏళ్ల నుంచి వైఎస్ఆర్ కుటుంబంతో చాలా దగ్గరి అనుబంధం ఉందని, తన చివరి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, పార్టీ వీడేటువంటి అవకాశమే లేదని, తన పదవుల కోసం చూసేటువంటి వ్యక్తిని కాదని, కేవలం ప్రజాసేవ కోసమే ఉన్నానని, తనను నమ్ముకున్నటువంటి వాళ్ళ కోసం రాజకీయాలు చేస్తున్నాను తప్ప రాజకీయాలే తనకి జీవితం కాదని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ని నిన్న పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆయన సతీమణి ఆయేషా అలియాస్ సుమలత ఆయన ఆచూకీ తెలియజేసినట్లుగా ఆయన గోవాలో ఉన్నారు అని చెప్పి ఆమె అడ్రస్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ముందుగా నిన్న చాలా వార్తలు వచ్చాయి. ఆయన బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరలో అదుపులోకి తీసుకున్నారని, మరొక ఫామ్ హౌస్ దగ్గర తీసుకున్నారని, లదాఖ్లో ఉన్నాడని, ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. ఫైనల్గా ఆయన భార్య నిన్న విచారణకు హాజరైన తర్వాత ఆయన గోవాలో ఉన్నారని అడ్రస్ ఇచ్చి అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఆమె ప్రకటించడం జరిగింది, తెలియజేసింది. దీంతో ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కొద్దిసేపట్లో ఆయన్ని ఫోక్సో కోర్టులో న్యాయమూర్తి ముందు నిలబెట్టబోతున్నారు. ఎందుకంటే బాధిత మహిళ మైనర్గా ఉన్నప్పుడు కూడా జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు, అత్యాచారానికి పాల్పడ్డారు అని చెప్పి ఆమె ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన మీద కొత్తగా ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. సో దీనికి అనుగుణంగానే ఆయన్ని ఫోక్సో కోర్టులో నిలబెట్టనున్నట్లుగా సమాచారం. మరి జడ్జి రిమాండ్ విధిస్తారా, ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది తేలాల్సి ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో పవిత్రంగా భావించేటువంటి స్వామివారి లడ్డూ ప్రసాదంలో చాలా అవినీతి జరుగుతుందని, అపవిత్రం జరిగిందని, జంతువుల కొవ్వుని లడ్డు తయారీకి ఉపయోగిస్తున్నారు అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటన ఒక ప్రకంపనని సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే గుజరాత్కి చెందినటువంటి డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్ దీనికి సంబంధించి నివేదికలు ఇవ్వటం, లడ్డూలో జంతువుల కొవ్వుకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉన్నాయని, కొన్ని జంతువుల అవశేషాలకు సంబంధించి పాడైపోయినటువంటి, కుళ్ళిపోయినటువంటి శరీర భాగాల నుంచి తీసినటువంటి నూనెను ఉపయోగించారు. అలాగే చేపల నూనెను కూడా ఉపయోగించినటువంటి అవశేషాలు తెలుస్తున్నాయి అని చెప్పి ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్. వీటి నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించడం జరిగింది. ఎంతో పవిత్రమైనటువంటి తిరుమలలో ఇటువంటి అకృత్యాలకు పాల్పడటం సరికాదని, ఇలాంటి వాటిని నివారించాలంటే దేశవ్యాప్తంగా జాతీయ సనాతన ధర్మ బోర్డు ఒకటి రూపొందించాలని, దానివల్ల సనాతన ధర్మాన్ని కాపాడటానికి అవకాశం ఉంటుందని తాను భావిస్తున్నట్లుగా ఆయన తెలియజేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వరుసగా నేతలు వీడుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. నిన్న కూడా ఒంగోలు మాజీ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యుడు సామినేని ఉదయభాను కూడా పార్టీని వీడటం, వారు జనసేనలో చేరతారనేటువంటి వార్తలు పవన్ కళ్యాణ్తో భేటీ అవ్వటం కూడా చూసాం. అయితే ఈరోజు వస్తున్నటువంటి వార్తల ప్రకారం మరొక 2 ముఖ్య నేతలు కూడా పార్టీని వీడబోతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఆ ఇద్దరు కూడా ఎవరో కాదు, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు, అలాగే మరొక శాసనసభ్యుడు చెరుకూరి శ్రీ రంగనాథరాజు, ఈయన మాజీ మంత్రి కూడా, ఈయన కూడా పార్టీని వీడబోతున్నారు అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నటువంటి వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. మరి చివరికి పార్టీ మనుగడ ఏమవుతుందనేది చూడాలి. ఓటుకు నోటు కేసు, దీని సంగతి అందరికీ తెలిసిందే, కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈ ఓటుకు నోటు కేసు సంబంధించినటువంటి ఒక పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. అయితే ఇది వేసింది బీఆర్ఎస్కి చెందినటువంటి జగదీశ్వర్ రెడ్డి, అలాగే మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో దర్యాప్తుని, విచారణని ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని, కాబట్టి ఈ కేసుని తెలంగాణ హైకోర్టు నుంచి ఇతర రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్కో, బీహార్కో, మరొక చోట హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటూ సుప్రీంకోర్టులో వీళ్ళు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద
పూర్తిగా విచారణ జరిపినటువంటి ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. రేవంత్ రెడ్డి ఈ కేసును ప్రభావితం చేస్తారని కానీ ఈ విచారణను ప్రభావితం చేస్తారని కానీ తాము అనుకోవట్లేదని, కాబట్టి ఇటువంటి పిటిషన్లని ఎంటర్టైన్ చేయదలుచుకోలేదని, కాబట్టి ఎటువంటి కేసు ట్రాన్స్ఫర్ అవసరం లేదని తాము భావిస్తున్నామని ఈ పిటిషన్ని కొట్టివేస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు తెలియజేసింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. నిన్న ఆయన భార్య విచారణకు హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడటం జరిగింది. తన భర్త తప్పు చేశాడు అని నిరూపితం అయితే తాను తన భర్తకు విడాకులు ఇచ్చేస్తానని చెప్పి ఆమె సంచలనమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. తన భర్త అలా తప్పు చేసేటువంటి వ్యక్తి కాదని, టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తే కానీ వాళ్ళని తొక్కేసేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి కాదని, ఆ అమ్మాయికి ఇక్కడ అసోసియేషన్లో మెంబర్షిప్ ఇవ్వటానికి తీసుకుంటానికి కూడా డబ్బులు లేకపోతే ఆమెకు ముంబైలో మెంబర్షిప్ ఇప్పించినటువంటి వ్యక్తి అని, ఇలాంటి వ్యక్తి మీద ఆ అమ్మాయి ఫేమ్ కోసమో లేదంటే హీరోయిన్గా ఛాన్సుల కోసమో దేనికోసం ఇలాంటి ఆరోపణలు చేసిందో తెలియదని, ఇన్ని ఆరోపణలు చేసినటువంటి ఆమె ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడట్లేదు అని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. టీటీడీ లడ్డూల విషయంలో ఒక ప్రకంపనలు సృష్టించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన. దీని మీద ఇటువంటి చర్చ నడుస్తున్నటువంటి వేళ మంత్రి నారా లోకేష్ నిన్న తిరుపతి రేణుగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ ఒక సవాల్ విసరటం జరిగింది. వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారని, చంద్రబాబు ఆయన కుటుంబంతో వచ్చి ప్రమాణం చేస్తారా అని చెప్పి, నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, వైవి సుబ్బారెడ్డి వస్తే ఇప్పుడే తిరుమల వెళ్ళి ప్రమాణం చేద్దాము అని చెప్పి ఆయన పిలవటం జరిగింది. నేను గతంలో కూడా చెప్పాను, యువగళం పాదయాత్ర సందర్భంగా ఇటు వెళ్తున్నప్పుడు ఏడుకొండలను చూపించి ఆయనతో పెట్టుకోవద్దు జగన్, పూర్తిగా సర్వనాశనం అయిపోతావని నేను ఆ రోజే చెప్పాను. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినిపించుకోకుండా తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంది. అందుకే ఈరోజు పరిస్థితి వైసీపీకి ఈ విధంగా వచ్చింది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఒంగోలు మాజీ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ వీడటానికి గల కారణాలను ప్రకటించడం జరిగింది. నిన్న ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలిసే ముందు మీడియాతో మాట్లాడటం జరిగింది. తను పార్టీ వీడే ముందు జగన్ని బ్లాక్మెయిల్ చేశానని చెప్పి వార్తలు వస్తున్నాయని, కానీ ఏ రోజు నేను జగన్ని బ్లాక్మెయిల్ చేసినటువంటి దాఖలాలు లేవని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది. వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం వల్లే ఇన్నాళ్ళు పార్టీలో ప్రాధాన్యత లేకపోయినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కొనసాగుతూ వచ్చానని, నేను ఎన్నో రకాలుగా పార్టీని ఆదుకోవటం జరిగిందని, కానీ ఏ అంశంలో కూడా జగన్ తనకి విలువ ఇవ్వలేదని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది. అలాగే తన డబ్బు పోగొట్టుకున్నాను పార్టీ కోసం తప్ప పార్టీ నుంచి నేనేమీ తీసుకోలేదని చెప్పారు. అలాగే ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వల్లే నాకు ఈ పరిస్థితి ఎదురైంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇన్నాళ్ళు ఎంతో భరించానని, ఇక భరించేటువంటి ఓపిక లేకే బయటకు వచ్చానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తిరుమల లడ్డు ప్రసాదం అంశం చర్చ నడుస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక ప్రకటన, లడ్డూలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, అపవిత్రం చేసిందని, భారీ స్థాయిలో జంతువుల కొవ్వుని దీంట్లో ఉపయోగించారని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి తగ్గట్టుగా గుజరాత్ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్టు, ఇవన్నీ ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించిన విషయం అందరికీ తెలిసింది. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీన్ని విచారించినటువంటి న్యాయస్థానం దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి నిజాలు నిగ్గు తేల్చడానికి హైకోర్టు ఆధ్వర్యంలో దీన్ని సుమోటోగా తీసుకుని దీని మీద ఒక సిట్టింగ్ జడ్జి తోటి ఒక కమిటీ వేసి విచారణ జరపాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరటం జరిగింది. సో దీని మీద విచారణ జరుపుతామని, కాకపోతే ఒక పిల్ దాఖలు చేయండి అని చెప్పి హైకోర్టు ఆదేశించినట్లుగా సమాచారం. దాదాపుగా ప్రస్తుతం జీమెయిల్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. గతంలో యాహూ మెయిల్ ఎక్కువగా వాడేవాళ్ళు, తర్వాత జీమెయిల్ వచ్చిన తర్వాత చిన్నగా యాహూ వాడటం తగ్గిపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తున్నటువంటి నేపథ్యంలో, స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి స్మార్ట్ ఫోన్కి ఖచ్చితంగా మెయిల్ లింక్ చేయక తప్పదు. ఆ మెయిల్ కూడా జీమెయిలే ఎక్కువ మంది క్రియేట్ చేసుకుంటున్నారు. అలాగే కొంతమంది మెయిల్ క్రియేట్ చేసుకోవటం, ఆ తర్వాత దాని పాస్వర్డ్ మర్చిపోవటం, దాన్ని రీసెట్ చేయలేక లేకపోతే రీసెట్ చేయటం తెలియక అవసరమైనప్పుడు దాన్ని వదిలేసి ఇంకో కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటాం. ఇవే కొనసాగుతున్నాయి. వీటి వల్ల సర్వర్ల మీద లోడ్ ఎక్కువ
చూపబడుతుందని, భారీ స్థాయిలో జీమెయిల్స్ పెరిగిపోయాయని, కాబట్టి జీమెయిల్స్ని డిలీట్ చేయాలి అని చెప్పి గూగుల్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఈరోజే జీమెయిల్స్ డిలీట్ చేయడానికి చివరి రోజు. సెప్టెంబర్ 20వ తేదీ సాయంత్రంలోగా ఎవరెవరైతే వాడకుండా పక్కన పెట్టేసినటువంటి జీమెయిల్స్ని వాడతారో అవి సేఫ్గా ఉంటాయి. ఎవరైతే మెయిల్స్ క్రియేట్ చేసుకుని వాటిని వదిలేశారో అవన్నీ కూడా గూగుల్ డిలీట్ చేయబోతుంది. యాక్టివ్గా ఉన్నటువంటి జీమెయిల్స్ని ఉంచుతుంది, ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి జీమెయిల్స్ని డిలీట్ చేయబోతుంది. మెయిల్ అవసరం అనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ మెయిల్ని యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఈరోజు ఈవినింగ్ లోపల మెయిల్స్ని లాగిన్ చేయటం, ఉన్నటువంటి మెసేజెస్ని అన్రీడ్లో ఉన్నటువంటి వాటిని రీడ్ చేయటం కానీ, లేదా వేరే ఒకరికి మెయిల్స్ పంపించటం కానీ ఇలాంటివి చేస్తే అది యాక్టివ్గా ఉన్నటువంటి జీమెయిల్గా గూగుల్ పరిగణిస్తుంది. లేదా ఇవేవి జరగకపోతే అవి ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి జీమెయిల్స్గా ట్రీట్ చేసి అల్గారిథం ఆటోమేటిక్గా వాటన్నింటినీ డిలీట్ చేసేస్తుంది.